వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు తిరుపతి దేవస్థానం కింద. సో మనకి చాలా మంచి నోటిఫికేషన్స్. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ జాబ్కి తగ్గట్టుగా ఉంటే ఖచ్చితంగా మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక మంచి శాలరీ అనేది ఇస్తున్నారు, అలాగే మంచిగా అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇలా మనం దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత శాలరీ ఇస్తారు, ఇలా ఎవ్రీథింగ్ కూడా తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కాబట్టి వెంటనే షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో జాబ్ అప్డేట్స్ వెంటనే పోస్ట్ చేస్తుంటాము కాబట్టి మీకైతే యూస్ఫుల్ అయ్యి వెంటనే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అనేది చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ అనేది ఇచ్చారు కదా నోటిఫికేషన్ ఫర్ మనకి ఇక్కడ ఫార్మాకోవిజిలెన్స్ అని ఉంటుంది కదా అసోసియేట్స్. సో వాళ్ళ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి. సో దీనికైతే మనకి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో దీనికి మనం మెయిల్ అంటే మెయిల్ అయినా పెట్టచ్చు. వీళ్ళ యొక్క మెయిల్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు వీళ్ళు, డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్స్ విత్ ఆల్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్ మస్ట్ బి స్కానడ్ అండ్ సెంట్ PDF ఫార్మేట్ వయా ఈమెయిల్. అంటే వీళ్ళ యొక్క ఈమెయిల్ ఇది. ఈ ఈమెయిల్కి ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అన్ని జిరాక్స్ కాపీస్ స్కాన్ చేయాలి. అలాగే వీళ్ళ ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, అది అంటే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేయడం ఎలాగనేది నేను చెప్తాను. ఆ ఫిల్ చేసిన అప్లికేషను విత్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక PDF రూపంలో ఒక PDF ఉంటుంది కదా, ఆ PDFలో వీళ్ళకి మెయిల్ అనేది పెట్టాలి. మెయిల్ అనేది ఎలా పెట్టాలి, ఎలా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలని కూడా చెప్తాను. ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే అప్లై చేయాలి అంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే మీరు వెంటనే వీళ్ళకి మెయిల్ చేసుకోవచ్చు. సో అది అయితే ఇక్కడ మనం ఇప్పుడైతే చూసుకుందాం. ఇక్కడ చూడండి, శాలరీ ఎంత ఇచ్చారు, 26,250 వరకు అయితే ఇచ్చారు. స్టార్టింగ్ శాలరీ ఇది 26,250 కాబట్టి చాలా మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలనేది చెప్తాను, చివరి వరకు అనేది చూడండి. సో ఇది అప్లికేషన్ ఫామ్, ఇది అప్లికేషన్ ఫామ్ ఫర్ జూనియర్ ఫార్మకోవిజిలెన్స్ అసోసియేట్ అనేది ఇచ్చారు. సో ఈ పోస్ట్కి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి మీరు. ఫస్ట్ వన్ ఏంటంటే ఫుల్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అంటే పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. స్మాల్ లెటర్స్లో కూడా రాయొచ్చు, బట్ క్యాపిటల్ లెటర్స్లో రాస్తే కొంచెం బెటరు. అది కూడా మీ యొక్క సర్టిఫికేట్లో ఏ విధంగా ఉన్నాయో అలానే ఫిల్ చేయండి. నిక్ నేమ్స్ అలాగే కొన్ని ఆధార్ కార్డులో ఒకలా ఉంటుంది, సర్టిఫికేట్స్లో ఒకలా ఉంటాయి, అలా ఫిల్ చేయకండి. ఓన్లీ మీ యొక్క స్టడీస్లో ఉండే ఆ నేమ్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ పేస్ట్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని అయితే ఇచ్చారు. అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే ఉండాలి. ఎప్పుడుదో ఓల్డ్ ఏజ్ అనేది ఫోటో అనేది పెట్టకండి. ఎప్పుడు అంటే తీసుకొని ఉంటారు కదా, ఆ ఫొటోస్ ఉంటాయని పెట్టేస్తారు, అలా పెట్టకండి. ఎందుకంటే ఆఫ్టర్ వీళ్ళు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ పెట్టేటప్పుడు ఏంటంటే మళ్ళీ టాలీ చేస్తారు, ఆ ఫోటోలో ఉన్నది మీరా లేకపోతే ఇంకెవరు అప్లై చేశారు అనేది చేస్తారు. కాబట్టి పైగా ఇవి PDF రూపంలో వీళ్ళకి మెయిల్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు చెక్ చేస్తారు. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, వీళ్ళు ఓన్లీ మనకి మెయిల్ చేయమంటున్నారు కాబట్టి కొన్ని అన్నీ మంచిగా అప్లై అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఫోటో అనేది మంచిగా పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఇన్ క్యాపిటల్ లెటర్స్ అని, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. స్మాల్ లెటర్స్లో రాయకూడదు. అదొకటి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డే, మంత్, ఇయర్, ఈ డే, మంత్, ఇయర్ అన్నీ కూడాను మీ సర్టిఫికేట్స్లో ఉండే విధంగా మాత్రమే ఫిల్ చేయండి. సో అదొకటి. ఇంకా జెండర్ రైట్ వన్ ఫర్ మేల్ ఫర్ ఫిమేల్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు మేల్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారా, ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారా, అది ఒకటి ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ మెర్చువల్ స్టేటస్
మీకేమైనా మ్యారేజ్ అయిందనుకోండి మ్యారీడ్ అని పెట్టండి, లేకపోతే అన్మ్యారీడ్ అని కూడా పెట్టేయవచ్చు. సో అదొకటి. ఇక్కడ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఫాదర్ అయితే ఫాదరు, హస్బెండ్ అంటే మ్యారీడ్ అయిన వాళ్ళ హస్బెండ్ నేమ్ రాయండి, లేకపోతే ఫాదర్ నేమే ఇక్కడ ఫిల్ చేయాలి. సో అదొకటి. అండ్ ఇక్కడ చూడండి మెయిలింగ్ అడ్రస్ ఇన్ బ్లాక్ లెటర్స్. మీరు ఏంటంటే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్సే రాయండి, నార్మల్ అడ్రస్ కాదు, పర్మనెంట్ అడ్రస్. మనం ఓన్లీ కార్డ్స్ ఉంటాయి కదా, ఐడి కార్డ్స్, ఆధార్ కార్డు, లేక ఓటరు, ఇట్లాంటివంతా కార్డ్స్లో ఉండే అడ్రస్ మాత్రమే అది ఒరిజినల్ పర్మనెంట్ అడ్రస్. సో ఆ అడ్రస్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేయాలి. అదొకటి. ఇక్కడ పిన్ కోడ్, మొబైల్ అది ఫిల్ చేయాలి. ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, టెలిఫోన్ నెంబర్ లేని వాళ్ళు అక్కడ మొబైల్ నెంబరే ఫిల్ చేసేవచ్చు. లేదా 2 మొబైల్ నెంబర్సే కాబట్టి ఒకటి మీది, ఇంకోటి మీ ఇంట్లో ఫాదర్ది కానీ మదర్ది కానీ ఎవరిదైనా సరే ఇవ్వచ్చు. సో అదొకటి. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి రెగ్యులర్గా యూస్ చేసే మెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆఫ్టర్ వీళ్ళకి మెయిల్ ద్వారా అప్లై చేస్తున్నారు కదా, ఎందుకంటే ఆఫ్టర్ మీరు వీళ్ళతో కమ్యూనికేట్ వాళ్ళు మీతో అవ్వాలంటే మీరు మెయిల్ ఐడి ఇస్తే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఇంటర్వ్యూకు ఇట్లాంటివన్నీ మాట్లాడడానికి అనేది అవుతుంది. కాబట్టి మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా యూస్ చేసే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో అది ఒకటి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో కొంతమంది పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే దీన్ని అంటే టిక్ మార్క్ కొట్టండి, లేకపోతే వదిలేసేయండి. ఇంకా కేటగిరీ, మీరు జనరల్ కేటగిరీనా లేకపోతే ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ కింద ఇలా టిక్ చెయ్యాలి. ఇలా అలా మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి టిక్ చేయండి, మిగతా మొత్తం టిక్ చేయకండి, ఓన్లీ మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడే టిక్ చేయాలి. సో అదొకటి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు ఫస్ట్ 10th, ఇంటర్, డిగ్రీ అన్నీ కూడాను ఎక్కడ చదివారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎన్నాళ్ళు అంటే డిగ్రీ కొంతమంది 3 yearsలో కంప్లీట్ చేస్తారు, కొంతమంది 4th yearలో కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోతే అవి రాస్తారు. సో అట్లా వీళ్ళు డ్యూరేషన్ టైం కూడా అడిగారు, ఇట్లా 3 yearsలోనే కంప్లీట్ చేస్తారా లేకపోతే 4 years అయిందా, ఇవన్నీ. కాబట్టి మీరు డేట్ అనేది రాయాలి, ఇప్పుడు నుంచి ఎన్నాళ్ళు, 3 yearsలోనా 4 yearsలోనా, అదొకటి. ఇక్కడ యూనివర్సిటీ, మీరు డిగ్రీ ఏ యూనివర్సిటీ, మీరు ఎక్కడ పాస్ అయ్యారు, అదొకటి. అండ్ సబ్జెక్ట్ ఆఫ్ స్పెషలైజేషన్, మీరు పీజీ చేశారనుకోండి, ఏ స్పెషలైజేషన్ చేశారో అదొకటి సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో ఇంకా మీరు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయనుకోండి, ఎక్కడైనా జాబ్ చేశారనుకోండి, దాని యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి మీరు. సో అదొకటి. అండ్ ఫైనల్లో ఇక్కడ ఇచ్చారు, ఏమిచ్చారు మనకి, డేటు, ప్లేసు, సిగ్నేచరు, అడ్రస్, ఇవి కూడా కరెక్ట్గా ఫిల్ చేయండి. ఎందుకంటే తర్వాత వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వాలనే సరే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్ చేసేయడమే, వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.